ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన 2025వ సంవత్సరం అంతా మీరు ఎక్కడ నెలలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా నూతన సంవత్సరంలో మొదటి రోజున మీ సన్నిధిలో మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు. దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మీ వాక్యము చేతనే ఆదరించండి. అల్పుణ్ణి మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని అంతము వరకు దాని మీద ఉండును, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. గమనించండి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 11వ వచనంలో ఈ వాక్యం యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 11వ వచనంలో మనం గమనించగలిగితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఎటువంటిది? కొండలు ఉన్నాయి, లోయలు కూడా దేశములో ఉన్నాయి. ఇశ్రాయేలీలు నదిని దాటి స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళబోతున్న దేశము కనాను దేశము. అది ఏ రీతిగా ఉందంటే 2025వ సంవత్సరానికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. ఆ దేశంలో ఏమున్నాయంట? కొండలు ఉన్నాయి, లోయలు కూడా ఉన్నాయి కదా. కొండలు హై స్పిరిట్స్, లోయలు డ్రూపింగ్ స్పిరిట్స్ కదా. కొండలు సుఖాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, లోయలు మనకు కష్టాన్ని నష్టాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకనే కష్ట సుఖాలు ఎటువంటి అంటారు? కావడి కొండల్లాంటివి అంట కదా. కావడి కొండలు ఒక దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉండి ఒక దాంట్లో నీళ్ళు తక్కువ ఉంటే ఎటు ఒరిగిపోతాయి కదా. కావిడి మనకు తెలియదు కదా, చాలా కాలం అయిపోయిందా కావిడి గురించి. ఆ చెరువులో ఆ పసరున్న నీళ్ళు 2 బిందెల్లోకి వేసుకొని కావిడికి వేసుకొని కదా, అవి బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనిషి నడవగలడు, అవి కూడా జాగ్రత్తగా ఇంటికి రాగలవు. అవి బ్యాలెన్స్డ్గా లేకపోతే, అలాగే మన జీవితంలో కూడా కష్ట నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, సుఖదుఖాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవుని కనుదృష్టి మనల్ని చూస్తూ ఉందన్న సంగతిని మనము మర్చిపోకూడదు. గమనించండి. అందుకనే మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు లోయలు గల దేశం. అందుకనే ఈ 2026వ సంవత్సరంలో దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడే మన జీవితం అంతా కూడా శుభ సమాచారంగా శుభ సంవత్సరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు 24వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము, 24వ అధ్యాయము 6వ వచనము. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని
నాటెదను. హల్లెలూయా. గమనించండి, మేలులు ఆశీర్వాదాలు ఈ దేశములో ఉండాలి, కనానులో ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకని వారి మీద దృష్టి ఉంచుతున్నాడు, వారిని గమనిస్తున్నాడు, వారి ప్రతి అవసరతలో వారికి తోడుగా ఉంటున్నాడు, వారిని పడగొట్టక వారిని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పెళ్ళగింపక వారిని నాటుతూ ఉన్నాడు. బహుశా గత సంవత్సరంలో పడగొట్టబడిన వారు ఎంతమందో, పెళ్ళగింపబడిన వారు ఎంతమందో, కానీ ప్రభువు ఏం చేశాడు? పడగొట్టక మనలందరినీ కూడా కట్టాడు. ఈ సుఖ దుఃఖాలన్నిటిల్లో కూడా ఆయన పడగొట్టక మనల్ని ఏం చేశాడు? కట్టాడు. మనల్ని పెళ్ళగించకుండా ఆయన నాటాడు, స్థిరమైన పునాదిగా ఆయన నాటాడు. అందుకని దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఆయన చల్లని చూపు మన మీద ఉన్న కారణంగా మనం ఆశీర్వాదాలను మేళ్లను అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనకి కలిగే లాభాలేంటో మనకి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. 33వ కీర్తన 19వ చరణంలో రాయబడి ఉంది కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. గమనించండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద కూడా నిలుచుచున్నది. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరు విధేయత చూపించే వారిగా ఉంటారో, వారి పట్ల ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుని కనుదృష్టి మనకేం కలిగిస్తుంది? కృపను కలిగిస్తుంది. కృప వెంబడి కృప. సంవత్సరం వెంబడి సంవత్సరం ఏ రీతిగా అయితే ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడో, ఆయన మేళ్ల చేత మనల్ని నింపుతూ ఉన్నాడో, కృప వెంబడి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం అనుభవిస్తూ ఉన్న క్షేమము, మనం అనుభవిస్తూ ఉన్న సమృద్ధి, ఇవన్నీ కూడా దేవుని ఉచితమైన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. అందుకని చాలా జాగ్రత్తగా ఒక యథార్థత అనేది మనకు ఉందనుకోండి, ఏది పడితే చేసేసి దేవుని కృప అనకూడదు. దేవుని కృప ఏ రీతిగా ఉంటుందంటే, వాస్తవానికి దేవుడు ఆశీర్వదిస్తే ఇక అందులో ఏ లోటు కూడా ఉండదు. దేవుడే ఇచ్చాడు అనుకోండి, ఎలాగేస్తాడు? ఆకాశ ఇంకా అవి కూడా సరిపోవు, పట్టజాలనంత విస్తారమైన మేళ్లతో నింపుతాడు. గమనించండి, ఒక మాటలో చెప్పాలంటే, హీ యాడ్స్ నో సారో. ఇక అందులో ఏముండదు? దుఃఖం ఉండదు. ఆయన ఇచ్చేవి అలాగ ఉంటాయి. గమనించండి, విస్తారంగా ఇచ్చేసి దీనికోసం మళ్ళీ కలిగే ఇబ్బందుల గురించి ఆలోచించామనుకోండి, అది ఎంత కష్టంగా ఉంటుంది కదా. కానీ ప్రభు ఇచ్చేది ఎలాగుంటుంది? ఇంక అందులో ఇబ్బందులు ఉండవు. అందుకని ఆయన కనుదృష్టి మనలో. ఫోన్ ఉందయ్యా, ఫోన్లో చూడొచ్చు కదా వాక్యం. ఏం కాదు, మొహమాట పడకు. ఏంటంటే కనీసం ఆ వాక్యాన్ని నువ్వు కంటితో చూసినప్పుడు కాస్త అది నీ మనసులోకి వెళ్తుంది, నీకు ఆదరణ కలుగుద్ది. మధ్య మధ్యలో నోటితో చదివినప్పుడు నీకు ఆదరణ కలుగుద్ది. ఏంటి రాబోయే రోజుల్లో పేపర్ ఆపేసాడు అనుకో, బైబిల్ దొరకవు కదా, అప్పుడు మళ్ళీ ఫోన్కే రావాలిగా. తీస్తావా ఫోన్? బైబిల్ ఉందా? యాప్ ఉంది అందులో? తీ చేత్తో టచ్ చేసి చదివే అలవాటు పెద్దతరం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి అదో రకమైన ఆదరణ, చేత్తో టచ్ చేసి చదివితే మంచిదే, మంచి అలవాటే. కానీ మరి నీ దగ్గర బైబిల్ లేదు కాబట్టి శ్రీశ్రీ ఏమంటాడంటే,
చిరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటాడు. బాగా చదివామమ్మా నువ్వు, ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటాడు. బైబిల్ మించిన మంచి పుస్తకం ఏదైనా ఉందా జెసిక? ఏమీ లేదమ్మా. ఈ రోజు నుంచి అదేదో బుక్ ఎగ్జిబిషన్ పెడతాడుగా పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో 10 రోజుల పాటు. అందరూ పుస్తక ప్రియులు అంటారు వాళ్ళని, బుక్ లవర్స్ అంటారు. వాళ్ళు ప్రతి బుక్ని ఏదో పెద్ద విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు అక్కడ. కానీ బైబిల్ మించిన మంచి పుస్తకం ఏదో ఉంటుంది అబ్బాయి. కాబట్టి యు సెక్యూర్ ఏ బైబుల్, యు ప్రొక్యూర్ ఏ బైబుల్ కదా. ఒక బైబిల్ని సొంతం చేసుకో, ఇది నాది, ఇది నా కోసం దేవుడిచ్చిన వాగ్దానం అనుకోవాలి మనం. అంతేగాని మన బైబిళ్ళన్నీ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి మోయించకూడదు. మన బైబిల్ మనమే మోసుకోవాలి, ఇది నాది, ఇట్స్ మైన్ కదా. మన వస్తువుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం కదా. ఇప్పటికీ ఎప్పుడైనా అవకాశం దొరికితే నా బైబిల్ చూపిస్తారా? నేను 2nd క్లాస్లో నా బైబిల్ మీద నా పేరు రాసుకొని కింద BA BD అని రాసుకున్నా నా 2nd క్లాస్లో. ఇంకంతే, నో టర్నింగ్ బ్యాక్. అటు ఇటు చిల్లర చూపులు చూడటం లేదు. టీచరే 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 అయ్యారా? అది దేవుడు ఏం చేశాడు, దాన్ని స్థిరపరిచాడు. అలా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? బైబిల్ చూడాలి, చదవాలి. అబ్బాయి నువ్వు కూడా బైబిల్ చదివితే మంచి భాష కూడా వస్తుందయ్యా. బైబిల్ చదివితే మంచి భాష కూడా వస్తుంది. చాలామంది ప్రొఫెసర్లు సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు, ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం. అది అలాగా ఒక వాక్యం వాళ్ళని పట్టుకొని వాళ్ళు రక్షించబడినా మంచిదే. దిస్ ఈజ్ నాట్ కోకట్పల్లి పాప. కోకట్పల్లి అలాగ అల్లరి చేస్తూ ఉంటుంది అమ్మాయి. ఓకే, ఆయన కనుదృష్టి మనకేం కలిగిస్తుంది? ఇప్పుడు కృపను కలిగిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని నీ నూతన సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మన మీద ఉందనుకోండి, మనకేం కలుగుతుంది? కృప. ఆ కృప కూడా మనకి సమృద్ధిగా కలుగుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదే 33వ కీర్తనలోనే 18వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులునుగా కాపాడుటకును. గమనించండి, ఏం చేస్తుంది? దేవుని కృప మరణము నుండి తప్పిస్తుంది. ఆయన కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మనం మరణం నుండి తప్పించబడతాం. వాస్తవానికి మనము నిన్నటి వారిమే, కానీ కృప ఈరోజు కూడా మనకు ఆయుష్ను ఇచ్చింది కదా. అనేకులు ఎంతోమంది మరణానికి అప్పగించబడిన వారు ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రోజుని చూడటానికి మనకు ఆయుష్ని ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే కృప విస్తారంగా మన మీద ఉంటుంది. అలాగే మనం మరణం నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని కనుదృష్టి మనల్ని బలపరుస్తూ ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. గమనించండి, యెహోవా కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మన కృప కలుగుతుంది, మనం మరణం నుంచి తప్పించబడతాం. మరొకటి, ఆయన కనుదృష్టి మనలను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఎవరైతే యథార్థ హృదయము గలవారిగా ఉంటారో, యథార్థ హృదయం అంటే మాట ఏదో, క్రియలు కూడా అవే. క్రియలేవో, మాట కూడా అదే. యథార్థత అంటే అదే. ఎప్పుడు వస్తుంది అది? ప్రభు చిత్తాన్ని మనము చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపించినప్పుడు మనలో యథార్థత కలుగుతుంది. ఆ రీతిగా యథార్థంగా ఉన్నవారి మీద
యెహోవా కనుదృష్టి ఉండి ఏం చేస్తుంది? వారిని బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రవక్త అయిన యెషయా అంటాడు 27వ అధ్యాయం, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఈ అధ్యాయములో దేవుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు. ప్రతి నిమిషం కూడా దానికి నీరు పెడుతున్నాడు, దాన్ని కడుతూ ఉన్నాడు. అలాగే ఎవరు కూడా దాని మీదకి రాకుండా దివారాత్రములు దాన్ని కాపాడుతూ దాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ ద్రాక్ష తోట కాపుదల, దేవుని కాపుదలలో ఉంటే అది ఎంత విస్తారంగా ఫలిస్తుంది కదండి. అందుకనే దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఉన్న దేవుని కనుదృష్టి మనకు కృపను కలిగిస్తూ ఉంది. మరణం నుండి మనల్ని తప్పిస్తూ ఉంది, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే శక్తిని, బలాన్ని కూడా ఇస్తుంది. అందుకే చూడగలిగితే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 22వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును. గమనించండి, యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును. జ్ఞాని అయిన సొలొమోను దైవిక జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాడు తన సామెతల్లో. అందుకనే తన పండు ముసలితనంలో తన మేధస్సును బట్టి కాకుండా తన పరిపక్వతను బట్టి, తనకున్న మెచ్యూరిటీని బట్టి ఈ సామెతలన్నీ కూడా రాశాడు. కానీ మనం చూడగలిగితే యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. అందుకనే లోకాసువార్తికుడు కూడా అంటాడు 12వ అధ్యాయంలో, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. అంటే దేవుని ప్రణాళికలో మనము ఉన్నాం. మనమేమో అవి ఊడిపోతున్నాయి, అయ్యో జుట్టు రాలిపోతుందని మనం బాధపడతాం. కానీ ఎంత ఉండాలి, ఎంత పోవాలో ఆయనకు తెలుసు. ఆయన అటువంటి కాపుదలను మనకు ఇస్తాడు కదా. అంతా పోయాక ఏం చేయాలి? క్యాప్ పెట్టేసుకోవటం, ఇంక అనిపించి ఏం చేస్తాం కదా. అది కూడా ఆయనకి తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. అందుకనే ఆ రీతిగా ఆయన కాపుదలను మనకు ఇస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు 17వ కీర్తన 8వ చరణంలో 17:8, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. చూసారా కీర్తనాకారుడికి ఎంత ఆశ? ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. గమనించండి, అటువంటి కాపుదల. నా శత్రువుల చేతికి చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను చేర్చుము. అమ్మ ఎదరికి రండి, ఇక్కడ 2 చైర్లు ఉన్నాయమ్మా, రండి. అయ్యయ్యో, 1వ తారీఖున కూడా ఇలాగ నువ్వు కింద కూర్చుంటే బాటిక్ కూడా ఏమనుకుంటాడమ్మా? అదా, ముందు ఆడికి గౌరవించాలిగా మనం. శత్రువుల చేతికి చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను చేర్చుము. గమనించండి, దేవుని కాపుదల అటువంటిది. ఆయన కనుదృష్టి మనకు కాపుదలను ఇస్తుంది. అందుకే కీర్తనాకారుడు 121వ కీర్తనలు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇక ఆయనే మన పట్ల అంత బాధ్యత వహిస్తూ ఉంటే ఇక దేని గురించి మనం చింతపడాలి కదా. అందుకే ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్న కారణంగా మనకి కాపుదల. అంత మాత్రమే కాదు, దేవుని కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మనకు మంచి ఆలోచన ఆయన చెప్తాడు కదా. 32వ కీర్తన 8వ చరణంలో మనం చూడగలిగితే, 32వ కీర్తన 8వ
చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మంచి ఆలోచన, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలాగ ఉండాలి ఎలాగా ఉండకూడదు కదా. ఇది ప్రవచనం కాదు, ఇది వివేకము. గమనించండి, ఇది ప్రవచనం కాదు, వివేకము. దేవుడు అటువంటి వివేకాన్ని మనకిస్తాడు. అందుకనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. హల్లెలూయా. గమనించగలిగితే హాగరు దేవునికి పెట్టుకున్న పేరేంటంటే చూచుచున్న దేవుడు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడైన ఆయన హాగరకు ఆలోచన చెప్పలేదా? చెప్పాడు. ఆమెను ఆపి ఆమెతో మాట్లాడి, శారాయి దాసివైన హాగరు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పారిపోతున్నావు, మళ్ళీ తిరిగి హాగరు దగ్గరికి వెళ్ళు, నీ యజమానురాలి దగ్గర అణిగి మణిగి ఆమె చేతుల కింద ఉండు. ఇది మంచి ఆలోచనేగా కదా. ఒకవేళ అరణ్యంలో అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? బహుశా హాగర్ గురించి ఇంకా మనం చదువుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు, ఉండేది కాదు అరణ్యంలో ఇంకా. కానీ తిరిగి దేవుడు ఆమెను శారా దగ్గరికి పంపించాడు. ఆ తరువాత దేవుడు శారాని ఎలాగ ఆశీర్వదించాడో అబ్రహామును బట్టి హాగర్ను కూడా అదే రీతిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. గమనించండి, అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉందనుకోండి, మనకి మంచి ఆలోచన కలుగుతుంది. ఏం చెయ్యాలి, ఏమీ చేయకూడదు, ఎలాగ ఉండాలి ఎలాగ ఉండకూడదు, ఇటువంటి ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉందనుకోండి, గొప్ప కార్యాలను మనం చూస్తాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది కదా, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. గమనించండి, లోకమందంతటా సంచారము చేసి ఆయన కనుదృష్టి కదా. ఈ కనుదృష్టి మన మీద ఉందనుకోండి, గొప్ప కార్యాలను మనం చూస్తాం. చెదరగొట్టబడిన యూదులందరూ కూడా తిరిగి సమకూర్చబడ్డారు. ఇంతకు మించిన గొప్ప కార్యం ఏముంటుంది ఇశ్రాయేలీయుల జీవితంలో కదా. ఒకప్పుడు ఫరో చేతి కింద ఎలాగైతే బానిసలుగా ఉండి తిరిగి సమకూర్చబడి మోషే నాయకత్వంలో విడిపించబడ్డారో, అలాగే జకర్యా కాలంలో కూడా చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు లేదా యూదులు, ఈ యూదులు చెదరగొట్టబడి బబులోను సామ్రాజ్యము కింద, మాదీయ పారసీక సామ్రాజ్యము కింద వీళ్ళ దగ్గర బానిసలుగా ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా దేవాది దేవుడు తిరిగి సమకూర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా అక్కడున్న అభద్రతాభావం కారణంగా యూదులు ప్రపంచం అంతా చెదరిపోయి ఉన్నారు ప్రస్తుతం. వీరందరినీ సమకూర్చబడే రోజు ఒకటి వస్తుంది. అందుకే అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు మీద ఎప్పుడు యుద్ధం చేద్దామని పొంచి ఉంటున్నారు. వారికి సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకే చాలామంది యూదులు చెదరిపోయి ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో ఉంటూ వస్తున్నారు. గమనించండి, జకర్యా కాలంలో కూడా అదే జరిగింది. కానీ కార్యములు అల్పములై ఉన్న కాలము కదా. కార్యము అల్పములై ఉన్న కాలము వాస్తవానికి దేవుని రాజ్యాన్ని ఇది సూచిస్తూ ఉంది. కేవలం
యూదులు తిరిగి సమకూర్చబడటమే కాదు, దేవుని రాజ్యాన్ని ఇది సూచిస్తూ ఉంది. దేవుని రాజ్యము ఏ రీతిగా ఉంటుందో ఒక ఉపమానం చెప్పబడిందిగా మనకి. ఆవగింజ అది మహావృక్షం అయిపోయి అనేక పక్షులకి ఏమవుద్ది? నివాస స్థలం అయిపోద్ది. దేవుని రాజ్యము ప్రారంభంలో ఎలాగుంటుంది? చాలా అల్పముగా చిన్నగా. ఆవగింజ మనకు కనపడుద్దా? కనపడదుగా. కానీ అది గొప్ప వృక్షం అయిపోయి తరువాత అనేక పక్షులకి అది ఆశ్రయం ఇచ్చే చెట్టుగా మారిపోయింది. అలాగే దేవుని రాజ్యాన్ని ప్రపంచమంతటికి వ్యాప్తికి తీసుకొచ్చిన శిష్యులు కూడా ప్రారంభంలో ఎటువంటి అల్పమైన స్థితిలో ఉన్నారు? కేవలము చేపలు పట్టుకునే జాలర్లుగానే ఉన్నారు. కానీ ఆయన వారిని పిలిచి అన్నమాట, మీరు మనుషులను పట్టుకునే జాలర్లుగా ఉంటారు కదా. అందుకనే కొంతమంది గేలం వేస్తారు, కొంతమంది మావులు తెలుసుగా మీకు. మావులు పెడతారు, కొంతమంది వలలు వేస్తారు. వలలు వేసే వాళ్ళు ఏమవుతారు? కార్పొరేట్ సేవకులు అవుతారు. వల అంటే చాలా పడతాయి కదా. వల వేసేవాడు మామూలు చోట వేస్తాడు, ఈ బందర్ కాలువలో వేస్తాడు ఏంటి? ఈ బందర్ కాలువలో ఎవడో తాగిపోతాడు, రాత్రి దెక్క కూర్చొని గేలం వేస్తూ ఉంటాడు అక్కడ ఆ బల్లకట్టు ఉండే ఏరియాలో. అంతకుమించి ఏముంటుంది ఆడ ఆలోచన కదా. కానీ కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళన్నమాట. కానీ దేవుడు అప్పగించిన, శిష్యులకు అప్పగించిన బాధ్యత కూడా అదే, మీరు మనుషుల్ని పట్టుకుని జాలర్లుగా మార్చారు. మొదట్లో వారి ప్రారంభ దశ చాలా కొద్దిగా ఉంది, కానీ దేవుడు వారిని ఎన్ని దేశాలకు తీసుకెళ్ళాడు. మన దేశానికి కూడా ఒక శిష్యుడు వచ్చాడు. దేవుని కృపను బట్టి వచ్చి, నేను ఆయన శిష్యుడిని అని చెప్పకుండా నేను మేసన్, నేను తాపీ మేస్త్రిని అని చెప్పి అవి కట్టడం ఇవి కట్టడం మొదలుపెట్టి అలాగ మెల్లగా దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు కదా. జనాలందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలేదు. దేవుని శిష్యుడైన తోమా ద్వారానే క్రైస్తవ్యం భారతదేశంలోనికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే వచ్చింది. అది ఇదేదో 400-500 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఎంపైర్ ద్వారా వచ్చింది కాదు ఇది. కానీ ఈ రోజున ఎంతగా విస్తరించింది కదా. అంటే అల్పములై ఉన్న కాలము, ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఎజ్రా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది చెదరగొట్టబడిన యూదులను గురించి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది కదా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. గమనించండి, చెదరగొట్టబడిన యూదులందరూ కూడా తిరిగి సమకూర్చబడటం అనేది దేవుని చిత్తమై ఉంది. అందుకని దేవుని కనుదృష్టి మనకు కృపను కలిగిస్తుంది. దేవుని కనుదృష్టి మనకు కాపుదలనిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని కడుతూ ఉంది. అందుకని ఆయన కనుదృష్టి ఈ 26వ సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని కదా, సంవత్సరాది మొదలుకొని అంటే జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబరు 31వ తారీఖు వరకు మన మీద ఉండాలి. హల్లెలూయా. ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఈ రీతిగా ఆయన కృపను మనం అనుభవిస్తూ ఉంటాం. కృప వెంబడి కృప కదా. కృప దొరకని స్థలం ఏదైనా ఉందంటే అది నరకం మాత్రమే. ఈ భూమి మీద మనం ఆయన కృపను అనుభవిస్తూ ఉన్నాం. నేను నిన్ను రక్షించలేను అనటానికి ఆయన దగ్గర అవకాశం లేదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మనల్ని రక్షించటానికి సమర్థుడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన విశేషమైన ప్రణాళికను కలిగి ఆయన కనుచూపు మన మీద ఉంచుతూ ఉన్నాడు. ఆయన చల్లని చూపును బట్టే మనము
ప్రతి అవసరత తీర్చబడి ఆశీర్వదించబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన కనుదృష్టి మనలను విస్తరింపజేస్తుంది. గమనించండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు. గమనించండి, పితరులతో ఆయన ఏం ప్రమాణం చేశాడు? ముఖ్యంగా అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణము లేదా వాగ్దానము. ఎటువంటి ప్రామిస్ అబ్రహాముకి ఇచ్చాడు ఆయన? నువ్వు కుదిరితే ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టు, నీ సంతానాన్ని ఆ రకంగా నేను ఆశీర్వదిస్తాను కదా. మనం ఎంతవరకు లెక్క పెట్టగలం? ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టాలంటే చిన్న ఏరియా కవర్ చేయగలం, అంతేనా? అంతే కదా. ఇక్కడ నుంచి ఒక 100, 150, 200 కిలోమీటర్లు దాటి వెళ్ళాక అది మారిపోద్ది. మళ్ళీ ఆ గెలాక్సీ మనకు కనపడదు. ఆ పోనీ అక్కడ లెక్క పెట్ట ఎలా లెక్క పెట్టగలం ఇంకా? కానీ వాటిని లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టవచ్చు. దేవుడు వారి పితరులకు అనగా ఇశ్రాయేలీయుల పితరులకు ఇచ్చిన వాగ్దానము అటువంటిది. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను చూడటం లేదు అనుకోకూడదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనుకోకూడదు. ఎందుకనంటే కంటిని నిర్మించిన ఆయన చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. మన అవసరతలు ఆయనకు తెలుసు. అందుకనే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి, ఆయన దయలో మనము ఉండాలి కదా. అందుకే చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన మన మౌన రోదన కూడా వింటాడు. మన అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు. అనుగుణంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే మనం గమనించగలిగితే కీర్తనాకారుడు అంటున్నాడు 94వ కీర్తన 9వ చరణంలో, 94వ కీర్తన 9వ చరణంలో కంటిని నిర్మించిన వాడు కానకుండునా. గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆ రీతిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా యెహోవా కనుదృష్టి మనలో కార్యాలు జరిగిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ కృప వెంబడి కృపతో మనందరినీ నింపునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా మీద ఉంటుందయ్యా. ఈ జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మీ కృప కాపుదలలో మేమందరం ఉండులాగున సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని బతిమాలుకుంటూ ఉన్నాం. బలపరచండి, ఆదరించండి, సమృద్ధిని కలిగించండి, విస్తరింపజేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీ హస్తాల్లో భద్రపరచండి, సహాయము చేయమని, వారి కొరకు మీరు ఏర్పాటు చేసిన విశేషమైన ప్రణాళికను నెరవేర్చమని, ఏవైతే కొరతగా ఉన్నాయో వాటన్నిటిని నాయన సమృద్ధితో నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి తండ్రి. సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.